ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయం నమోదు చేసింది. దీంతో లీగ్ దశలో జరిగిన 3 మ్యాచ్ల్లో టీమిండియా విజయకేతనం ఎగరవేసింది. ఇప్పటికే సెమీఫైనల్ చేరుకున్న టీమిండియా అలాగే న్యూజిలాండ్ మధ్య ఈ నామమాత్రం మ్యాచ్ లో న్యూజిలాండ్ కు నిర్దేశించిన 250 పరుగుల టార్గెట్ ని ఛేదించలేక న్యూజిలాండ్ చతకల పడింది. దీంతో 45.3 ఓవర్లలో 205 పరుగులకే కుప్ప కూలింది న్యూజిలాండ్. వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్ లో 5 వికెట్లతో చెలరేగిపోయాడు. న్యూజిలాండ్ బ్యాటర్లను కుప్పగూల్చాడు. కేన్ విలియమ్సన్ ఒక్కడే 120 బంతుల్లో 7 ఫోర్లతో 81 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా వారంతా పెద్దగా స్కోర్లు చేయలేకపోయారు. కెప్టెన్ మిచెల్ స్టార్నర్ 28 పరుగులతో పర్వాలేదనిపించాడు. మొత్తంగా 44 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ లో టీమిండియా న్యూజిలాండ్ పై విజయకేతనం ఎగరవేసింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 9 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ 79 పరుగులు, అక్షర్ పటేల్ 42, అలాగే చివర్లో హార్దిక్ పాండ్యా 45 పరుగులతో చెలరేగడంతో టీమిండియా న్యూజిలాండ్ ముందు 250 పరుగుల టార్గెట్ ఉంచింది. ఆ లక్ష్యాన్ని ఛేదించలేక న్యూజిలాండ్ 44 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక ఈ మ్యాచ్ విజయంతో భారత్ ఈ నెల 4వ తేదీన ఇదే దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. అలాగే 5వ తేదీన న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది సెమీఫైనల్లో. ఇక ఈ మ్యాచ్ చూశాక ఆస్ట్రేలియా షాక్ లో ఉండి ఉంటుంది. ఎందుకంటే ఇదే పిచ్చిపై ఆ జట్టు టీమిండియాతో తొలి సెమీఫైనల్లో తలపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలనే ఆలోచనలో ఆసీస్ జట్టు ఉండడం ఖాయం.